మనం ఆదివాసీ చెప్పుకోవాలంటే ఆచార వ్యవహారాలు ఖచ్చితంగా పాటించాలి అని మనకు తెలుసు, కానీ పాటించట్లేదు. ఆచార వ్యవహారాలు పాటించాలి, భాష యాస కూడా మనం పాటించాల్సిన అవసరం ఉంది. అలాగే ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ నాయకులు వస్తున్నారు పోతున్నాను, రాజకీయాలను పక్కన పెట్టినట్లయితే మన ఆదివాసీ సంవత్సరం నాకు తెలుసు, మన పెద్దలు కూడా విన్నవించి ఉన్నారు. అందరం కలిసి సమిష్టిగా కార్యక్రమాలు మన సమస్యలను పరిష్కరించడానికి నేను మొట్టమొదటి వ్యక్తిగా ఉన్నాను. కాబట్టి ప్రతి సమస్యనే ఆదివాసీ సమస్యలు మాత్రం నా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా పరిష్కరించే దిశగా నేను ప్రయత్నిస్తానని తెలియజేస్తున్నాను. దాంతోపాటుగా ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్లో నేను మెంబర్గా ఉన్నాను. ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటు చేసే బాధ్యత కూడా నేను తీసుకొని మనకు అవసరమైనటువంటి చట్టాలు మనం జీవోలతో సరిపెడుతున్నారు. జీవోలే కాదు, జీవోల్ని మనం చట్ట రూపంలో దాల్చే అవకాశం కలిగేలా ఏర్పాటు చేయాలని కోసంతో నేనున్నాను. కాబట్టి మనందరి సహకారంతో కార్యక్రమాన్ని ముందుకు నడిపేందుకు ఇంతటితో నేను విరమిస్తాను. ఇంతటితో నేను విరమిస్తాను.